శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. మరో 3 రోజుల్లో తులా రాశి వారికి ప్రాణగండం పొంచి ఉంది. జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియోలో తులా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మరో 3 రోజుల్లో వీరికైతే జరగబోయేటటువంటి శుభ అశుభాలు ఏమిటో, ఎలాంటి పరిణామాలు వీరికి చోటు చేసుకోబోతున్నాయో అనే విషయాల్ని ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తులారాశి వ్యక్తులు ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అంటే ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య వస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి కోపం సాధారణంగా రానే రాదు. వస్తే మాత్రం వీరిని ఎవ్వరూ కూడా కంట్రోల్ చేయలేరని చెప్పుకోవచ్చు. ఇక ఆ కోపంలో మాటలు ఎంత ఘోరంగా మాట్లాడతారంటే అంత ఘోరంగా మాట్లాడతారు. ఈ రాశి గల వ్యక్తులకి ఎవరైనా పరిచయమైనా వారు ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు. కానీ వీరు మంచి మనసును కలిగి ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. ప్రతిఫలం తొందరగా దక్కదు, కానీ ప్రయత్నిస్తే మాత్రం తప్పనిసరిగా విజయాన్నైతే సాధిస్తారు. అలాగే వీరు అతిగా ఆలోచించడం వల్ల ఎక్కువ ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఇక రాబోయే 3 రోజుల్లో ఈ రాశి వారికి కనుక ఈ తప్పు చేస్తే ప్రాణాలకే ప్రమాదం. జాగ్రత్తగా ఉండకపోతే భారీ ప్రమాదమే పొంచి ఉంది. కాబట్టి మీ యొక్క గ్రహస్థితి ప్రకారం కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోబోతున్నారు. ప్రస్తుతం ఈ తులారాశి వ్యక్తులకు జాతకాలకు గ్రహాలు సరైన రీతిలో అంతగా అనుకూలించడం లేదు. మధ్యస్థం నుండి చెడు ప్రతిఫలాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. చికాకులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆవేశపూరితమైన నిర్ణయాలకు ఈ రాశివారు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు. ఇక ఆవేశంగా నిర్ణయాలు అనేవి తీసుకోవడం, మీరు మాట్లాడేటప్పుడు కూడా ఎక్కువగా ఆవేశపడడం లాంటివి అస్సలు కూడా చేయకండి. ఇక ఈ రాశి స్థానంలో కొన్ని గ్రహాల ఎఫెక్ట్స్ కారణంగా మీ గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంతేకాకుండా ఫ్యామిలీ విషయాల్లో కూడా చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పనుల్లోనూ ఆటంకాలు కలుగుతాయి. కుటుంబ విషయంలో జాగ్రత్తలు వహించండి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయని చెప్పుకోవచ్చు. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది. ఇక ఈ రాశి వారికి ప్రయాణాలు, ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి. ప్రస్తుత రోజుల్లో ఈ రాశి జాతకులు భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే మీకు జరగబోయేది మాత్రం ఇదే. భారీ ప్రమాదం అయితే మీకు అతి సమీపంలోనే ఉంది. మీ గ్రహస్థితిలో మార్పు వల్ల, అంతేకాకుండా మీరు చేసే తప్పుల వల్ల ఈ ప్రమాదం అనేది జరగబోతుంది. మీరు చేసే తప్పు ఏంటి అంటే నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం మీరు చేసే అతిపెద్ద తప్పు. ఇలా మీరు కనుక మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కనుక ఎదుటి వ్యక్తికి వచ్చే కోపంలో వాళ్ళు మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. లేదంటే ప్రమాద రూపంలో ఎటువైపు నుంచైనా రావచ్చు. మీరు ఎవరిపైనా దుర్భాషలాడితే కనుక ఆ వ్యక్తి మీకు ఏదైనా హాని చేయడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి ఇక ఈ సమయంలో మీకు యాక్సిడెంట్ కానీ లేదా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. నోటిని కూడా కంట్రోల్లో ఉంచుకోండి. ఇలా చేస్తే కనుక మీ ప్రాణాలను మీరే కంట్రోల్లో పెట్టుకున్న వారు అవుతారు. ఇక లైట్ తీసుకుంటే మాత్రం మీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఈ రాశికి చెందిన వారు మరికొందరు హెల్త్ పరంగా అస్సలు కూడా జాగ్రత్తలు తీసుకోవరు. ఆ విధంగా ఉంటే మాత్రం మీ ప్రాణాల మీదకే వస్తుంది. అనారోగ్యం కారణంగా మీ ప్రాణాలే కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచో మీరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే కనుక ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. రెగ్యులర్ గా డాక్టర్ని కలుస్తూ ఉండాలి. ఆరోగ్యం పైన కేర్ తీసుకోవాలి. హెల్త్ కి సంబంధించిన జాగ్రత్తలు కనుక మీరు పాటిస్తే కనుక మీరు వ్యక్తిగత జీవితాన్ని కూడా జ్యోతిష్య పండితులకు చూపించుకోండి. అనారోగ్య సూచనలు మీకు అధికంగా ఉన్నాయి. అశ్రద్ధ మాత్రం చేయకూడదు. మీరు ఈ పొరపాట్లు చేస్తే కనుక భారీ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. చూశారు కదండి. మరో 3 రోజుల్లో తులారాశి వారికి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.